हाय फ्रेंड्स वेलकम टू रत्ना स्मार्ट किचन ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి। ఇదిగోండి చికెన్ దోసకాయ కర్రీ మీకు చేసి చూపిస్తాను। దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మీకు కర్రీ చేస్తూ చూపిస్తూ ఉంటాను। కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి। మూత పెట్టుకొని ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి। కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగుతాయి। ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఉల్లిపాయలు అనేవి మాడకుండా ఉండాలి। ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకుంటే కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది। నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటున్నాను ఫ్రెండ్స్, వీడియోస్ పెట్టి చాలా రోజులైంది అనుకుంటున్నారు కదా। నా ఫోన్ కొంచెం రిపేర్ రావడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను, రిపేర్ చేయించుకొని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్। ఇంకా మన ఛానల్ ఎవరైనా చూడకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్। చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేశాను। ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా నూనెలో వేయించుకోవాలి। ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి। హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవడం వల్ల మసాలా అనేది మనం వేసిన చికెన్కి దోసకాయ ముక్కలకి పడుతుంది ఫ్రెండ్స్। మీరు ఎప్పుడైనా దోసకాయ చికెన్ చేశారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి। మటన్ దోసకాయ ఎలా ఫేమస్, చికెన్ దోసకాయ కూడా అంతే రుచిగా ఉంటుంది। ఎండాకాలంలో మనం చికెన్ తింటున్నప్పుడు వేడి చేస్తూ ఉంటుంది కదా, దానికి చలవగా మనం దోసకాయ వేసుకున్నామంటే రెండిటికి సమానం అయిపోతుంది। తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి। నేను స్కిన్తో ఉన్న చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్, నాకు స్కిన్తో ఉన్న చికెన్ అంటే చాలా ఇష్టం, అందుకనే నేను అదే తీసుకున్నాను। ఒక 2-3 నిమిషాలు మనం వేసిన మసాలాలన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టేలాగా పట్టించుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది। చూడండి ఫ్రెండ్స్, చికెన్ని ఇలాగ ఒక 5 మినిట్స్ నూనెలో మగ్గించుకున్న తర్వాతనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి। ఎందుకంటే దోసకాయ అనేది మెత్తగానే తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి మనం స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోకుండా చికెన్ ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। దోసకాయ ముక్కలు అనేవి కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకున్నాం అనుకో మరీ మెత్తగా అయిపోతాయి। ఇలా దోసకాయ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని చికెన్ని దోసకాయని మిక్స్ చేసుకొని దాన్ని కూడా మనం మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుందాం। చూడండి ఫ్రెండ్స్, ఇలా మగ్గిపోయిన తర్వాత చికెన్ కూడా బాగా ఉడికింది, ఈ ముక్కలు కూడా కొంచెం మగ్గాయి। ఆల్రెడీ మనం ఆనియన్స్ వేయించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కర్రీకి సరిపడినంత ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను। తర్వాత కారం ఒక టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి। మీరు ఇంకా కారం ఎక్కువ తింటారంటే మీ టేస్ట్ తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకున్నాను। ఇలాగ కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం బాగా మగ్గించుకున్నాక మనం కర్రీలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి। ఆల్రెడీ నూనెలో బాగా మగ్గించుకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు, మన ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది। ఆల్రెడీ చికెన్ని 5 మినిట్స్ మగ్గించాం, దోసకాయలు వేసాక కూడా బాగా మగ్గించాం ఫ్రెండ్స్, అందుకనే ఇంకా వాటర్ ఎక్కువగా మనకు అవసరం పడదు, చికెన్ త్వరగానే ఉడికేస్తుంది కాబట్టి కొంచెం కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇంకా మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్। చిన్న యూట్యూబర్స్ ఇప్పుడిప్పుడే మేము
డెవలప్ అవుతున్నాం కాబట్టి మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయాలని మాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఎగిరించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలిపోతుందంటే ఇంకా మన కర్రీ అయిపోయినట్లే. ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ దోసకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే. చూసారా, చాలా ముక్క కూడా అస్సలు విడిపోకుండా మెత్తగా అవ్వకుండా బాగా వచ్చింది. చక్కని గ్రేవీతో వచ్చింది కర్రీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఇదిగోండి. అంతే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే రత్న స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.